శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి పంచాంగము, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు ఏంటి అనే దాని మీద దృష్టి సారిద్దాం. ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6:07, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:21. మరి ఈరోజు బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:33 నుంచి 5:20 వరకు ఉంటుంది. తిథి పౌర్ణమి రాత్రి 11:38 ముగిసి మరి బహుళ పాడ్యమిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈరోజు శతభిష నక్షత్రం అనేది రాత్రి 10:42 పూర్తయి తదనంతరం పూర్వభద్ర రావటం అనేది ఉంటుంది. ఇక దినసరి యోగాల్లోకి వస్తే కనుక శుకర్మ యోగం అనేది ఉదయం 9:24 పూర్తయి తదనంతరం ధృతి అనే యోగం రావటం అనేది జరుగుతుంది. మంచి ముహూర్తాల విషయానికి వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:50 ప్రారంభమై మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:51 నుంచి మధ్యాహ్నం 4:22 వరకు ఉంటాయి. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:16 నుంచి 3:05 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జం అయితే కనుక తెల్లవారుజామున 3:39 నుంచి 5:08 వరకు, అంటే తెల్లవారితే 8వ తారీఖు. ఇక రాహుకాలం మధ్యాహ్నం 4:50 నుంచి సాయంకాలం 6:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం 4:43 ప్రారంభమై సాయంకాలం 5:32 వరకు ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం విషయానికి వస్తే శతభిష నక్షత్రం అనేది రాత్రి 10:42 వరకు ఉంటుంది. మరి ఈ తారాబలం 10:42 వరకు ఎవరికి అనుకూలం అనేది చూస్తే మేషరాశిలో అశ్విని నక్షత్రానికి, కృత్తికా నక్షత్రానికి అనుకూలం. తర్వాత రాశి అయిన వృషభ రాశి వారికి అయితే గనక కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు 4వ పాదం వారికి అనుకూలం. అలాగే పుష్యమి నక్షత్రం వారికి కూడా అనుకూలం. సింహరాశి విషయంలో మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, కన్యా రాశిలో చిత్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, తులారాశిలో చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం. వృశ్చిక రాశి విషయానికి వస్తే అనురాధ నక్షత్రానికి మరియు విశాఖ 4వ పాదానికి అనుకూలం. ధనుర్రాశి విషయంలోకి వస్తే కనుక మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, మకర రాశిలో ధనిష్ట, ఉత్తరాషాఢ, కుంభరాశిలో ధనిష్ట, పూర్వభద్ర, చివరిదైన మీనరాశిలో ఉత్తరాభద్ర మరియు పూర్వభద్ర 4వ పాదం వారికి తారాబలం రాత్రి ఇంచుమించుగా 10:42 వరకు వర్తిస్తుంది. ఇక దినఫలాల విషయానికి వస్తే మేషరాశి వారికి దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. బంధుమిత్రాదుల్ని కలుసుకోగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయంలో మంచి మార్పుల కోసం మీరు కదిపే పావులు కొంత ముందుకెళ్ళే పరిస్థితి లేకపోలేదు. అలాగే ఇతరత్ర ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి నుంచి కూడా క్రమంగా బయటికి రావటం అనేది అయితే జరుగుతుంది. వృషభ రాశి వారికి ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు ఏర్పడతాయి. బంధుమిత్రాదులతో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా చిన్న పొరపాట్లు జరిగే విధానం అయితే కనిపిస్తుంది. ఆడబంధువుల వల్ల సమస్యలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. అనుకోకుండా ఏదైనా సరే కొత్త వస్తువులు సంపాదించుకోవాలంటే కనుక సాధ్యమవుతుంది. మిథున రాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. చర్మానికి కానీ శ్వాసకి కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి. కానీ మిగతా విషయాలన్నీ కూడా మనకి అనుకూలంగా జరగటం అనేది అయితే ఉంటుంది. ఏవైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. దూరం ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత అభివృద్ధి బాట పడతారు. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు కొద్దిగా అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి.
అనవసరపు భావోద్వేగాలతో మనసు పాడు చేసుకుని మరి ఇతరులకు కూడా ఎంతో కొంత బాధ పెట్టడం అనేది జరుగుతుంది. కనుక మానసిక నియంత్రణ అనేది చాలా అవసరంగా చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అవమానాలు, మరి అనవసరపు పట్టుదలలు ఇలాంటివి గందరగోళ గజిబిజి వాతావరణం ఎక్కువ పెరిగే సూచనలైతే కనిపిస్తున్నాయి. సింహరాశి వారికైతే గనక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు గానీ, అనుకోని వియోగాలు గానీ సంభవించవచ్చు. అలాగే ఒక ఆప్త బంధువు విషయంలో మానసిక ఆందోళన పెరుగుతుంది. కన్యా రాశి వారికైతే గనక శారీరకంగా, మానసికంగా గత 2 రోజులుగా ఎదుర్కొంటున్న చిక్కుల నుంచి కొంత ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో భరోసా లభిస్తుంది. మీకు కూడా ఇలా ఆస్మా గానీ, ఆయాసానికి సంబంధించినవి గానీ ఏవైనా ఉంటే అవి ఈరోజు కొంత పెరిగే సూచనలు అయితే ఉంటాయి. కానీ ఇతరత్ర అయితే గనక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికైతే గనక ఈరోజు మరి ఏ ప్రయత్నం చేసినా కూడా దగ్గర దాకా వచ్చి అవుతుందనుకున్నట్టుగా అయ్యి మళ్ళీ ఆగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. ఆలోచనలు ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉండి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇతరత్ర ఎంతో కొంత మేలైతే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా ఇంటిలో పెద్ద వాతావరణంలో మార్పైతే ఉండదు. మానసికంగా ప్రశాంతత లేకపోవటం అనేది అది అలాగనే కొనసాగుతూ ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదా అమ్మగారితో ఏదైనా సరే వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అనుకోని అవకాశాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. మీరు ఏదైతే కావాలని అభిలాషించారో ఆ అభిలాషలో చాలా వరకు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తోంది. మకర రాశి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ధన విషయంలో పొదుపు పాటించడం అనేది కానీ, లేదా సాధ్యమైనంత వరకు ఆర్థిక అంశాలకి ప్రమేయం లేకుండా ముందుకెళ్ళటం అనేది అవసరం. మాట తీరుతో కూడా కొంత మనుషుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. కుంభరాశి వారికైతే గనక ఈరోజు మానసిక ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ ఒత్తిడిని జయించి ఎంతో కొంత ముందుకైతే వస్తారు. ఏలినాటి ప్రభావం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఒత్తిడులు ఎదుర్కోవటం, అవాంతరాలు ఎదుర్కోవటం, చిక్కులు ఎదుర్కోవటం అనేది గత కొద్ది నెలలుగా మీరు అనుభవిస్తున్న వేదనే. అయితే ఈరోజు ఏదో కొద్దిపాటి ఉపశమనం లభించడానికైతే ఆస్కారం ఉంది. మీన రాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తవుతుంది. ఖర్చులు అయితే గనక పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే గనక సాధ్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా అనురాగం పెరుగుతుంది. ఇక ఈరోజు మరి గత అన్ని సాంఘిక మాధ్యమాల్లో మనని కలవరపెడుతున్న అంశం ఏదైతే ఉందో అది ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. ఇది రాత్రి ఇంచుమించుగా 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 అంటే తెల్లవారితే 8వ తారీఖు వరకు కూడా ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. కనుక ఎవరైనా సరే వారి యొక్క భోజన, పలహారాది కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు 8 తినటం అనేది మనకి పెద్దలు చెప్పిన వాక్కు. ఇక ఈరోజు మరి ఉమామహేశ్వర వ్రతం కానీ, పూర్ణిమ వ్రతం కానీ ఇలాంటివి ఎవరైనా సరే వ్రతాలు చేసుకోవడం విధానం అనేది అయితే ఉంటే దానికి ఈరోజు మరి సాయంకాలం 7:30 లోపు వాటికి సంబంధించినవి చేసుకోవాలి. ఉపవాసాలు ఇలాంటివి ఉంటే కనుక ఏదైతే గ్రహణమోత్సకాలం అయ్యాక మర్నాటి రోజు వ్రత సమాప్తిని చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈరోజు ఉన్న దినఫలాల్లో హెచ్చుతగ్గులు ఎవరికి ఉన్నప్పటికీ కూడా దోష పరిహారాలు ఏం చేసుకోవాలి, పైగా మనకి చంద్రగ్రహణం అనేది కూడా ఉంటుంది కనుక ఈరోజు ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అనేది చేతనైనన్ని సార్లు చదువుకోవటం అనేది, అలాగే సాధన అనేది ఎవరికైనా ఉంటే అర్ధరాత్రి జ్ఞాన సమయంలో మీకు నచ్చిన మంత్ర జపాన్ని చేసుకోవటం కూడా చేసుకోవచ్చు. ఈరోజు మరి ఏదైనా ఆలయాల్లో పాలు అర్పించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.